అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి మార్చి 30వ తేదీన ఉగాది రోజున వీరికి ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, అలాగే రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, అలాగే వీరికి అనుకూలమైనటువంటి సమయం ఏమిటి, ప్రతికూలమైనటువంటి సమయం ఏమిటి, ప్రతికూలమైనటువంటి సమయంలో వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, ఏ దేవతారాధన వలన వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి మొదటిగా ఎవరైతే కుంభరాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మార్చి 30వ తేదీన వీరి జాతక ఫలితంగా రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎంతోమంది నిరాశ చెంది ఉంటారు. అయితే ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజున ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలండి. రేపటి రోజున వీరు వివాహమైన వారైతే మీ సంతాన పట్ల తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. అలాగే రేపటి రోజున ఎవరైతే వీరు అనారోగ్యం బారిన పడేటటువంటి అవకాశాలు ఎవరికైతే ముందు నుంచి అంటే మీకు అనుమానంగా ఉంటుంది కదా, కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్య ఎదురైనా కానీ మీకు దాని నుండి మీరు ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నారో దాని గురించి ఒక్కసారి మరలా మీరు దాని గురించి తప్పకుండా మీరైతే జాగ్రత్త పాటించవలసినటువంటి అవసరాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అంటే దానికి సంబంధించినటువంటి వైద్యుని కలవడం కానీ, లేదంటే ఏదైనా మందులు తీసుకొచ్చుకొని వాడుకోవటం కానీ, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యుని సంప్రదించి మీ యొక్క అనారోగ్యం ఏమిటో వారికి తెలియపరిచి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇలాంటివి తప్పకుండా రేపటి రోజున చేయాలండి. అనారోగ్య సమస్యలకి మీకు తప్పకుండా రేపటి రోజున మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది. ఒకవేళ మీకైతే అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు నిర్లక్ష్య భావం చేస్తే మాత్రం ముందు దానివల్ల మీరు ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున జాగ్రత్త వహించవలసినటువంటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అలాగే మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తుల అన్ని విధాలుగా వారు చేస్తున్నటువంటి పనుల్లో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు. ఇక అలాగే ఈ రోజున మీరు ఆలస్యంగా అంటే మీ పనులు కొంచెం ఆలస్యంగా వెళ్తారు. అలాగే మీ పనుల్లో ఏదైనా కానీ కొత్తగా ఏదైనా అంటే ఒక స్పెషల్గా మీకంటూ ఒక మంచి స్పెషల్ ఇమేజ్ ఉండేటట్టుగా ఒకటి ఏదైనా కానీ క్రియేట్ చేసుకుంటారు. నలుగురిలో కూడా అది మిమ్మల్ని అలాగే మీ పనితీరును అందరూ కూడా మెచ్చుకునేలాగా ఉంటుంది. ఏ రోజు కూడా అంటే మీరు చేసేటటువంటి పనిని ఎప్పుడూ కూడా మీరైతే వాయిదా వేయరు. కాబట్టి ఏ రోజు పనిని ఆ రోజే ముందుగా నిర్దేశమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని దానికి చక్కగా మీరైతే ఆ పనిని పూర్తి చేసుకుంటారు. అలాగే ఏదైనా ఒక వాగ్వాదం ఇస్తే ఎవరికైనా కానీ ఒక మాట ఇస్తే తప్పకుండా దానిని తీర్చుకోవడానికి మీరు ఎంతగా అంటే కుంభరాశి వారు నిజంగా అండి చాలా అంటే చాలా సాయశక్తులా మీకైతే అంటే ఎంత కోపం ఉన్నా ఎంత పొగరున్నా కానీ మీ పనిలో మాత్రం మీరు చాలా నైపుణ్యంగా ఉంటారు. అంటే కొంతమందికి అంటే మీరు ఎదుటి వ్యక్తులకి ఏంటంటే అందరికీ కూడా నచ్చాలని ఎవరికి ఉండదు. కాబట్టి మనం ఎదుటివారికి నచ్చాలి అనేటటువంటి అవసరం నాకు లేదు అనే విధంగా మీరు ఆలోచిస్తారనమాట. నాకు నేను నచ్చితే చాలు, నా కుటుంబ సభ్యులకు నచ్చితే చాలు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు అంటూ ఈ విధంగా మీ వేలో మీరు ఆలోచించుకుంటూ చక్కగా మీరైతే ముందుకు సాగుతూ ఉంటారండి. ఇక అలాగే చాలా సాధారణమైనటువంటి రోజుల తర్వాత రేపటి రోజున మీరు చాలా అంటే చాలా రిలాక్స్గా మీ కుటుంబ సభ్యులతో గడపబోతున్నారండి. పండుగ వాతావరణం మీ ఇంట్లో చాలా ఆనందంగా ఆత్మీయతలను అలాగే అనురాగాలను పంచిపెట్టే విధంగా మీరు చాలా సంతోషంగా పీస్ఫుల్గా గడుపుతారు. అలాగే రేపటి రోజున పూర్తి సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడిపి చాలా ఆహ్లాదంగా ఆనందంగా పండుగ చేసుకుంటారు. అయినప్పటికీ ఇక రేపటి రోజున మీరు కొన్ని పనులు వాయిదా వేయడం వలన మీరు ముందు రోజుల్లో కొంచెం వాటి వలన ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు కొన్ని ఉంటాయో వాటిని వాయిదా వేసుకోకపోవడం మంచిదండి. తప్పకుండా మీరు ఇంట్లో కుటుంబ సభ్యులతో అంటే కాసేపు గడిపినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఆ పనిని మీరు తప్పకుండా చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు ఎలాంటి అంటే అనవసరమైనటువంటి కొన్ని అంటే మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పత్రాల విషయం కావచ్చు, లేదంటే భూములకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సంబంధమైనటువంటి అంటే మరీ ముఖ్యమైనటువంటి విషయాల పట్ల కొంచెం మీరు నిర్లక్ష్య భావంగా ఉండకుండా అలర్ట్గా ఉండడం మంచిది. ఇక అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగాల్లో మీకు మధ్యమమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క స్వధర్మం అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందండి. అంటే మీరు ఎప్పుడూ కూడా మంచి మార్గాన్ని ఎంచుకుంటారు. అలాగే మంచి వాళ్ళతో అలాగే మంచి పనులు సాగిస్తూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి స్వభావంతో మంచిగా ఆలోచించేటటువంటి స్వభావం మీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క స్వధర్మం అనేది ఏదైతే ఉంటుందో ఆ స్వధర్మం అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అలాగే మీరు
ప్రారంభించబోయేటటువంటి కొత్త పనుల్లో ఏవైతే ఉంటుందో దానికి మీరు కొంచెం శ్రమ ఎక్కువగా అంటే శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. మీ పనిలో శ్రమ అధికమవుతుంది కాబట్టి శ్రమ కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ మీరు ఏదైనా కానీ ఒక పనిని శ్రమగా భావించినప్పుడే మనకేంటంటే కొంచెం డీలా పడిపోతామండి. కానీ మనం ఎప్పుడైతే ఆ శ్రమకు అధికంగా చేసుకుంటూ ఉంటామో పనిలో మన నైపుణ్యం అలాగే కీలకమైనటువంటి కొన్ని పనుల్లో మనకు విజయాలు కూడా లభిస్తాయి. కాబట్టి మీకు ఏదైతే రేపటి రోజున ప్రారంభించేటటువంటి పని ఏదైతే కొత్తగా ఉందో నూతన సంవత్సరం కాబట్టి రేపటి రోజున ఏదైనా మీరు పని డిసైడ్ అయి ఉంటారు కదా, ఈ పని చేయాలి, ఈ వ్యాపారం పెట్టుకోవాలి, లేదంటే ఈ భూములు కొనాలి, ఇళ్ల స్థలాలు కొనాలి, ఇలాంటివి ఏదైతే మీ మనసులో ఉంటాయో అవన్నీ కూడా కొంచెం మీకైతే మంచి అనుకూలంగా ఉండబోతున్నాయి. కీలక వ్యవహారాలలో మీరు కొంచెం తెలివిగా ఆచితూచి జాగ్రత్త పడండి, మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో రేపటి రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మిత్రుల సూచనలు మీకు అన్ని విధాలుగా మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ అంటే కొంతమంది మీరు సూచనలు పాటించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారు మీ మిత్రుల యొక్క సూచనలు మీరు కనుక పాటించినట్లయితే మీకు అన్ని విధాలుగా విజయం కలుగుతుందండి. రేపటి రోజున ఎవరితోనూ ఎలాంటి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా మీరైతే చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు మీ చుట్టూ ఉంటారు కాబట్టి కొంచెం నమ్మించి మోసం చేసేవారు ఎవరనేది మీకు పూర్తిగా అర్థమవుతుందంటే వారి మాట తీరు కావచ్చు, లేదంటే వారు చేసేటటువంటి కొన్ని పనుల వల్ల కావచ్చు, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి. ఉగాది రోజు కాబట్టి చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా పొందాలి. మీకు ఎటువంటి ఆటంకాలు కానీ లేదంటే మీరు చేసేటటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకాలు కానీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలు కానీ ఇవన్నీ కూడా మా నుండి దూరం చేసి మమ్మల్ని కాపాడు భగవంతుడా అని చెప్పి మనసారా వేడుకోండి. మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి కష్ట నష్టాలు ఏవైతే వస్తూ మీరు బాధపడుతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి అన్నీ కూడా తొలగిపోవాలని మనసారా భగవంతుని వేడుకోండి. ఆ తర్వాత మీకు ముందు రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. ఇక అలాగే రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా మీరైతే పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోండి. ముందు చూపుతో వ్యవహరిస్తే వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఓర్పు సహనం చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలకు అందరి నుండి ప్రశంసలను అయితే తప్పక అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. అలాగే ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండండి. అవసరానికి తగినటువంటి సహాయం మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని జాగ్రత్తగా పోండి. ముఖ్యమైనటువంటి విషయాల్లో చక్కగా మీరైతే ఉత్సాహాన్ని అనేది తగ్గకుండా చూసుకోండి. వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటప్పుడు కొంచెం తొందరపాటు నిర్ణయాలు అయితే పనికిరావు. అలాగే వారాంతరంలో ఒక మంచి శుభవార్త అనేది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. నవగ్రహారాధన కూడా చేసుకోండి. వీలుంటే అన్ని విధాలుగా మీకైతే మంచి జరుగుతుంది. ఇక అలాగే ఎవరైతే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండబోతుందనే చెప్పుకోవాలండి. అంటే మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని మీ పెద్దల వరకు తీసుకువెళ్ళిన తర్వాత ఇరు కుటుంబాల నుండి మీకైతే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇద్దరూ కూడా మంచిగా మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని మీ ప్రేమకు ఓకే చెప్పేసి మంచిగా మీకైతే తల్లిదండ్రుల నుండి మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీరు అందుకుంటారని చెప్పుకోవాలి. దాని ద్వారా మీరైతే మీ ప్రేమను వివాహం దాకా తీసుకెళ్లేటటువంటి ఆలోచనలు రేపటి రోజున మీకు ఎవరైతే ప్రేమికులు ఆలోచిస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా మీరు చక్కగా మంచిగా విజయాన్ని అయితే పొందుతారనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఎవరైతే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి చాలా బాధపడుతూ ఉంటున్నారో అలాంటి వారికి రేపటి రోజున భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. చాలా ఆనందంగా సంతోషంగా చాలా కాలం నుండి ఎవరైతే ఎడబాటుగా ఉన్నారో వారు కూడా తిరిగి మరలా రేపటి రోజున తిరిగి బంధాన్ని కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మంచి జరగబోతుందండి. ఎవరైనా కానీ కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఉంటే కుంభరాశి వారు అప్పటికప్పుడు అనవసరమైనటువంటి కోపానికి గురి కాకుండా కొంచెం జాగ్రత్తను వ్యవహరించండి. మీకు రేపటి రోజున ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, నవగ్రహారాధన చేసుకోండి, ఇష్టదైవారాధన చేసుకోండి. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోవడం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది. రేపటి రోజున మరలా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.